పెడతాను కాంబోస్ అనేది నేను చెప్తాను. కాంబో అయితే చెప్తాను, ఇండివిజువల్గా అయితే చెప్తాను ఒకేసారి చూపించేసి. ఓకేనా, మీరు గెస్ చెయ్యండి. ఓకే, చూపిస్తున్నాను రా, బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. సో వేసుకుంటే ఎలా ఉంటుంది, మనకి ఎంత సింపుల్ అండ్ నీట్ లుక్ ఉంటుంది అనేది చూపించాలి కదా, అందుకోసం ముందుగా ఫ్రంట్ సైడ్ చూపించాను. ఓకే, ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి షుగర్ బీడ్స్, ఇవి కూడా మైక్రో ప్లేటెడ్ అనమాట, కలర్ పోవు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 3 డ్రాప్స్ అనేవి నేను మొత్తం బ్లాక్ డైమండ్స్ అండి, ఇక్కడ 3 డ్రాప్స్ అనేవి ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి సైడ్కి వచ్చేసి మీకు మొత్తం మైక్రో ప్లేటెడ్ షుగర్ బీడ్స్తో వచ్చేసింది మేకింగ్ అయితే. అండ్ ఈ వెనకాల ఇచ్చే హుక్తో సహా అంతా కూడా మైక్రో ప్లేటెడ్లోనే ఇస్తున్నాను నేను. సో ఇది మైక్రో ప్లేటెడ్ చైన్. ఓకే, సో దిస్ ఇస్ సెకండ్ డిజైన్. సో సెకండ్ డిజైన్ మీకు ఏ డిజైన్ అయితే నచ్చిందో దాన్ని మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. నేను కాంబోగా చెప్తాను అండ్ ఆల్సో సింపుల్గా చెప్తాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న చైన్ ఇది బ్లాక్ డైమండ్స్ అయితే కాదు, నేను ముందే చెప్తాను. ఇఫ్ ఇట్ ఈస్ బ్లాక్ డైమండ్స్ దెన్ ఓన్లీ నేను బ్లాక్ డైమండ్స్ అని చెప్తాను. నేను అందరికీ తెలియదు, మోసం చేయొచ్చు, బట్ నేను చెయ్యను. ఓకే, బ్లాక్ డైమండ్స్ ఎలా ఉంటాయి అనేది ఎవరికి అందరికీ తెలియదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ వేసుకున్న చైన్ అనమాట ఇది. చూసారు కదా ఎంత సింపుల్గా, ఎంత క్యూట్గా. అండ్ డ్రెస్సెస్ మీదకి, ఈవెన్ జీన్స్ మీదకి, అలాంటి వాటి మీదకి కూడా, మనకు మోడర్న్ డ్రెస్సెస్ మీదకి కూడా అరే మంగళసూత్ర వేసుకోలేదే అనే ఫీలింగ్ లేకుండా ఈ బ్లాక్ బీడ్స్తో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా. సో దిస్ ఇస్ వన్ మోర్ డిజైన్. అంటే ఇట్లా సింపుల్ డిజైన్స్ అన్నీ ఒకేసారి పెట్టి కాంబోలాగా ఎంత పడుతుంది, సింగిల్గా సెలెక్ట్ చేసుకుంటే ఎంత పడుతుంది, అండ్ బల్క్గా సెలెక్ట్ చేసుకుంటే ఎంత పడుతుంది అనేది నేను చెప్తాను. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ డిజైన్. ఇదైతే హైడ్రో బీట్స్ అండి, 3mm హైడ్రో బీట్స్ నేను ఇచ్చింది. ఇవి కూడా బాగానే ఉంటాయి, బట్ కంపారిటివ్లీ విత్ హాయ్ అందరికీ హాయ్ అండి. సో కంపేరింగ్ విత్ బ్లాక్ డైమండ్స్ ఇవి వచ్చేసి కొంచెం షైనింగ్ తక్కువ ఉంటాయి, అవి ఎక్కువ షైనింగ్ ఉంటాయి, ఇవి కొంచెం తక్కువ షైనింగ్ ఉంటాయి, అంతే డిఫరెన్స్ తప్ప వేరే డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో ఇవి వచ్చేసి నేను బ్లాక్ డైమండ్స్ ఈచ్ 150 ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ప్రైస్. సో ఆల్ యూ నో బ్లాక్ డైమండ్స్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్ యూ నో. సో ఇది వచ్చేసి మనకి ఇవి ఈచ్ వన్ వచ్చేసి 150 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఇదైతే 99 ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి, ఇది ఓన్లీ 99 ప్లస్ షిప్పింగ్. ఓకే, ఇది 149 ప్లస్ షిప్పింగ్ అనమాట, 150 or 149 వాట్ ఎవర్. చూపిస్తాను ఆర్ఎల్స్ వీడియోస్ పెడతాను. అండ్ లెంత్ కూడా మీరు ముందుగా మెన్షన్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే మనం మేకింగ్ చేయడం అయితే ఒక 16 ఇంచెస్ వరకు చేస్తూ ఉన్నాం, బికాస్ కొంతమందికి నెక్ అనేది హెల్దీగా ఉంటుంది కాబట్టి నేను 16 ఇంచెస్ వరకు మేకింగ్ చేస్తూ ఉన్నాము. సో మీరు చెప్తే అక్క నాకు 14 కావాలి, నా నెక్ చాలా చిన్నగా ఉంటుంది అంటే, వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ తన నెక్ చాలా చిన్నగా ఉంటుంది, 16 ఇంచెస్ తనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో అలాగా ఎవరికైనా ఇంకా నాకు తక్కువ ఉంటుంది అక్క, నాకు 14 ఇంచెస్ చాలు అని అంటే 14 ఇంచెస్ కూడా మేక్ చేసేస్తాం. బట్ పేమెంట్ స్క్రీన్ షాట్ కింద మీరు మెన్షన్ చేయాలన్నమాట, పేమెంట్ స్క్రీన్ షాట్ కిందనే మీరు మెన్షన్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో నేను ప్రైజెస్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా. ఈచ్ వన్ బ్లాక్ డైమండ్స్వి 2 వచ్చేసి ఈచ్ 149 ప్లస్ షిప్పింగ్, అండ్ ఇంకొక చైన్ వచ్చి 99 ప్లస్ షిప్పింగ్. ఫుల్ స్టాక్ అవైలబుల్. మీకు 500 పీసెస్ కావాలన్నా నాకు కొంచెం టైం ఇస్తే మేక్ చేసేస్తాను అంతే, మేకింగ్కి టైం ఇవ్వండి చాలు. సో 500 పీసెస్ కావాలన్నా నేను ఇస్తాను, ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. సో డైరెక్ట్గా బుకింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో కాంబోలాగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకటే డిజైన్లో కాంబోలాగా 2-3 తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నేను చూపించేసి రియల్ పర్ల్స్ అనమాట. ఇది రియల్ పర్ల్స్ అని చెప్పారు. సో దిస్ ఇస్ రియల్ పర్ల్స్ చైన్. సో మనకి కాదు, కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది, మనం వేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట. సో చూడండి, కిడ్స్కైనా బాగానే ఉంటుంది అండ్ మనకైనా బాగానే ఉంటుంది. సో రియల్ పర్ల్స్తో మేక్ చేసిన బీడ్స్ అనమాట. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇవి, ఈ పర్ల్స్ వరకే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ పర్ల్స్ వరకు కూడా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. సో మంచి మైక్రో ప్లేటెడ్ చైన్కి వచ్చేసి పర్ల్స్ అనేవి మేక్ చేశాను నేను. సో బ్యాక్ సైడ్ క్లియర్గా చూపిస్తాను. ఓకే, బ్యాక్ సైడ్ క్లియర్గా చూపించేస్తాను. అండ్ లెంత్ కూడా మీరు మెన్షన్ చేయండి, లేదంటే ఇది నేను వచ్చేసి 16 ఇంచెస్ చేశాను, సో అదే 16 ఇంచెస్ నేను పంపిస్తాను. ఓకే, 16 ఇంచెస్ మేక్ చేశాను, అదే 16 ఇంచెస్ నేను మీకు పంపిస్తాను. అక్క నాకు కొంచెం తక్కువ ఉంటే బాగుండేది అని అంటే తర్వాత మాత్రం నేను ఏం చెయ్యలేను, ఇట్స్ డిపెండ్స్ అపాన్